హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే గోధుమ పిండితో పునుగులైతే వేసి చూపించబోతున్నాను. అందరైతే మైదా పిండితో అయితే చేసుకుంటారు. మేమైతే గోధుమ పిండితో అయితే చేసుకుంటాము. అది ఎలా చేయాలో అయితే చూపిస్తున్నాను. ఇందుకోసం నేనైతే 2 కప్పుల దాకా గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. ఆశీర్వాద్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. మీరు గోధుమలు పట్టించి ఆ పిండినైనా తీసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఇందులోనే నేను 1 టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్ దాకా పెరుగు అయితే తీసుకున్నాను. 2 కప్పుల పిండికి 1 కప్ పెరుగు అయితే వేసుకున్నాను. ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ అయితే వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా అయితే బాగా స్మూత్గా అయితే పిండి అనేది కలుపుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా అయితే ఇలా కలుపుకుంటే పిండి అనేది బాగా కలుస్తుంది. ఒక 10 మినిట్స్ దాకా అయితే ఇలా పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిపోయాక పిండిని అయితే ఒక 1/2 అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలి. 1/2 అవర్ వరకు మనమైతే పల్లి చట్నీ అయితే చేసుకుందాం. ఈ పునుగుల్లోకి పల్లి చట్నీ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే పుట్నాల పప్పుతో లేదా కొబ్బరి పచ్చడితో అయినా తినచ్చు. నేనైతే పల్లి చట్నీ అయితే చేసుకుంటున్నాను. ఇందుకోసం ఒక కడాయిలో 1 కప్ దాకా పల్లీలు అయితే వేసుకున్నాను. పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. పల్లీలు ఇలా బాగా వేగాక తీసేసుకొని మనమైతే పల్లీల పొట్టు అయితే తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసి 4 పచ్చిమిర్చి అయితే తీసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా స్పైసీగా ఉన్నాయి కాబట్టి 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు, మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే ఇందులో వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసి మనమైతే మిక్సీకి అయితే వేసుకోవాలి. ఈ పల్లీ చట్నీని పోపు పెట్టుకోవడానికి అయితే ఒక కడాయిలో కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర అయితే వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు. ఇవి బాగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఉంచుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక కొంచెం కల్యమాకు అయితే వేసుకున్నాను. కల్యమాకు కూడా ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చిని అయితే ఇలా కట్ చేసి అయితే వేసుకున్నాను. చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. పసుపు వేయడం వల్ల కొంచెం కలర్ఫుల్గా అయితే ఉంటుంది మన చట్నీ. ఇది బాగా ఫ్రై అయ్యాక మనం పల్లీలు పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసి అయితే ఉంచుకున్నాం కదా, అది కూడా ఇందులోనే వేసాను. ఈ పేస్ట్ వేసాక కొన్ని వాటర్ అయితే వేసి మనకి ఎంత పలుచగా అయితే కావాలో అంతవరకు అయితే కలుపుకోవాలి. నేనైతే ఇలా కలుపుకున్నాను. అంతే, పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పునుగులు వేయడానికైతే ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండిని అయితే ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఇందులో నేనైతే 1 టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను. జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. జీలకర్ర వేయడం వల్ల బాగా డైజెషన్ అవుతుంది. ఇలా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా అయితే తీసి
పునుగుల్లా అయితే వేసుకోవడమే. మీరు పెద్దగా కూడా వేసుకోవచ్చు, నేనైతే చిన్నగానే వేసుకున్నాను. బోండాలాగా కూడా వేసుకోవచ్చు పెద్ద పెద్దగా, కానీ నేను చిన్నగా వేసుకున్నాను మా పాప తింటుందని. స్టవ్ హై ఫ్లేమ్లో ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. మనం పునుగులు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేసుకోవాలి. అలా అయితే బాగా పిండి అనేది ఉడుకుతుంది. ఇలా గోల్డెన్ ఫ్రై అయినాక తీసేసుకోవాలి. ఇలానే పిండి మొత్తం అయితే చిన్న చిన్నగా పునుగులు అయితే వేసేసుకున్నాను. అంతే, పునుగులు అయితే రెడీ అయిపోయాయి. నాకైతే రౌండ్గా రాలేదు, మీరు రౌండ్గా వేసుకోండి. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని.